ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నటువంటి పద్ధతిని పాటించిన వాళ్ళు గతంలోని మన ఎన్ఆర్ఐలు. గతంలో మన వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళినా, ఉపాధి కోసం వెళ్ళినా, విద్య కోసం వెళ్ళినా చాలా సంస్కారయుతమైనటువంటి ప్రవర్తనతో, అద్భుతమైనటువంటి బాధ్యతతో వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యారు. వాళ్ళ సంస్కృతిలో కలిసిపోయారు, వాళ్ళతో కలిసి సంస్కారయుతంగా బ్రతికారు. అందువల్ల భారతీయులంటే ప్రపంచం మొత్తం 200 దేశాలకు పైగా గౌరవించబడ్డారు. అయితే చట్టాలకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా అధికారాలు, అవకాశాలు లేకపోయినా సరే తప్పుడు డాక్యుమెంట్లతో వెళ్ళటం, అట్లాగే ఒక పర్పస్ మీదన వెళ్ళి ఇంకొక పర్పస్లో పనులు చేయటం, విద్య పేరుతో వెళ్ళి వాళ్ళ ఉపాధి అవకాశాలు కొల్లగొట్టడం, ఉపాధి అవకాశాలని అని చెప్పి వెళ్ళి అక్కడ 1కి 4 చేసి వాళ్ళకి సంబంధించినటువంటి దెబ్బతీయడం, ఇట్లాంటిది చేయడంతో ఇప్పుడు విదేశాలలో అంటే ఈ తరం దాదాపుగా 2010 వరకు వెళ్ళినటువంటి వాళ్ళల్లో లేనటువంటి ప్రాబ్లం ఆఫ్టర్ 2010 తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళతో, అంటే 2000 నుంచి బిగిన్ అయింది ఆ దరిద్రం, 2010 తర్వాత పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు 2010 తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ చట్టాలను పట్టించుకోకపోవడం, దొంగతనాలు చేశారా, వ్యభిచారాలు చేశారా, అరాచకాలు చేశారా, దుర్మార్గ ప్రవర్తనలు చేశారా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. ఇక్కడ ఎట్లయితే మనకు ఉండేటటువంటి లెగసీ ఉందో ఆ లెగసీ అక్కడ కూడా ప్రవర్తించారు. కులపరంగా అహంకారంతో, దుర్మార్గమైనటువంటి మాటలతో, అలాగే ఇష్టారీతిన ప్రవర్తించారు. దాంతోనే అమెరికాలోని ప్రజలు తిరగబడ్డారు, కెనడాలోని ప్రజలు తిరగబడ్డారు, ఆస్ట్రేలియాను ప్రజలు తిరగబడ్డారు. భారతీయుల్ని వెనక్కి పోండి అని పిలిచేటటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నటువంటి సిచ్యుయేషన్ అన్నది ప్రమాదకరమైనటువంటిది. ఆలోచించాల్సింది మనం ఎక్కడికెళ్ళినా గౌరవనీయంగా బ్రతకటం, సంస్కారయుతంగా బ్రతకటం. అది దాటితే మీ పరువు పోవడమే కాదు, ఈ దేశం పరువు తీసిన వాళ్ళు అవుతున్నారు.